అన్నయ్య నాకు ఒక 1000 రూపీస్ ఉంటే ఇవ్వవా? అయ్యో నా దగ్గర డబ్బులు లేవమ్మా. ఇదిగో ఏటీఎం లో డ్రా చేసుకో. సరే అన్నయ్య. అంకిత, నిన్ననే కదా మీ అన్నయ్య దగ్గర 1000 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు కబోర్డ్ లో డబ్బులు తీస్తున్నావు. ఇది నీ డబ్బులు కాదు, మా అన్నయ్య డబ్బులు. నేను తీసుకుంటాను, నీకెందుకు? అన్నయ్య డబ్బులు ఇవ్వు. ఇదిగోమ్మా తీసుకో. ఇలా ఇవ్వు. నీకెందుకు ఇంత డబ్బులు? మొన్న మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నావు, నిన్న కబోర్డ్ లో డబ్బులు ఎత్తుకున్నావు, మళ్ళీ ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నావా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంకిత, మీ వద్ద ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు. నువ్వు రోజు డబ్బులు తీసుకెళ్లి ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ ముందు దర్జాగా ఖర్చు పెడితేనే కదా వాళ్ళు నాకు మర్యాద ఇస్తారు. చూసారా, ఈ డబ్బులు తన కోసం కాదంట, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టడానికి తీసుకెళ్తా ఉంది. చూడంకిత, నీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా నీతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని నిజమైన ఫ్రెండ్స్ మా. నువ్వు ఖర్చు పెట్టేదాన్ని చూసి ఫ్రెండ్షిప్ చేస్తే అది ఫ్రెండ్షిప్పే కాదు. డబ్బులు తెలుసుకోమా, సంపాదించడం అనేది ఖర్చు పెట్టినంత ఈజీ కాదు. ఆడపిల్ల డబ్బులు అడిగితే ఎందుకు ఏంటి అని తెలుసుకొనివ్వండి.